హలో అండి అందరికీ. ఈ మండే ఎండల్లో మన కంటికి ఇంపుగా, కడుపుకు చల్లగా ఉండే జ్యూస్ ఒకటి చేస్తాను. సో, అదేంటనుకుంటున్నారా? కుకుంబర్ జ్యూస్ అండి. సబ్జా సీడ్స్‌తో చేశాను. సూపర్ అంటే సూపర్ ఉంది. మన ఇంట్లో దొరికే వాటితోని ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే కీర, లెమన్, సాల్ట్, అట్లనే కొన్ని సబ్జా గింజలు. ఫస్ట్ అయితే కీర పీల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఇది గ్రైండ్ చేసుకోండి. నేనైతే కొంచెం పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకు పలుగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నానంటే నోట్లో కొంచెం పీసెస్ తగులుతూ ఉంటాయని చెప్పేసి కొంచెం పలుగ్గా చేసుకున్నాను. మీరు బాగా కొంచెం వాటర్ వేసుకుని బాగా వాటర్గానే చేసుకోవచ్చు. సో, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కడుపులో కూడా చల్లగా పడి ఉంటుందండి. అట్లా అసలే వేసవిలో మామిడి పళ్ళు తిని వేడి చేసి ఉంటుంది కదా, ఈ జ్యూస్ అయితే చల్లగా ఉంటుంది కడుపులో. దానికోసం ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 స్పూన్లు. ఇదైతే నేను ఈ విధంగా చేసుకున్నాను ప్యూరీ లాగా జ్యూస్. ఇది వేసేసుకొని ఒక 1.5 స్పూను అట్లా లేదా 2 స్పూన్స్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి లెమన్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. ఇదిగో నేను యాడ్ చేస్తున్నాను చూడండి. దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్. అస్సలు ఎంత బాగుందంటే నోటికి కొంచెం పులుపుగా, ఈ సబ్జా గింజల చల్లదనం చాలా హెవీగా అనిపిస్తుంది కడుపులో. కంపల్సరీ ట్రై చేయాల్సిందనమాట ఈ సమ్మర్లో. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఒక్కొక్క పించ్ మాత్రమే వేసుకున్నాను సాల్ట్. అసలు ఎంత అంటే అంత టేస్ట్ బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, ఓకేనా? దీంట్లో నేను ఎలాంటి షుగర్ వేయలేదు, ఎందుకంటే మనకు షుగర్ అంత మంచిది కాదు కదా. సో, ఇలానే తీసుకోండి, చాలా బాగుంటుంది. హ్యాపీ టమ్మీ. వెయిట్ లాస్కి కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకోవచ్చు, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.